హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, పొటాటోస్ బంగాళదుంపలు అండి. మనందరికీ తెలుసు, కార్బోహైడ్రేట్స్ నిండుగా ఉండే వెజిటబుల్ అండి. ఇది కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం వీటితో టేస్టీగా ఫ్రై తయారు చేసుకుందామండి. హెల్తీ న్యాచురల్ ఫ్రై అండి. ముందుగా కట్ చేసి వాష్ చేసి బంగాళదుంపల్ని ఈ విధంగా మధ్యస్థంగా కట్ చేసి ఉప్పుతో బాయిల్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ ఫ్రై తయారు చేసుకుందామండి. బాగా కుక్ అయిపోయాక పైన పీల్స్ అనేవి తీసేసామండి. ఈ విధంగా ఇక ప్యాన్లో కొద్దిపాటి పోపు మసాలా సీడ్స్ యాడ్ చేసామండి. వీటిని సన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. బాయిల్ అయిపోయిన ఈ పొటాటోస్ని ఉప్పు పసుపుతో మనం బాయిల్ చేసాం కదండి, ఆయిల్ వేసి అందులో ఈ పొటాటో పీసెస్ని యాడ్ చేసి కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ముందుగా పోపు మసాలా సీడ్స్, నెక్స్ట్ కర్రీ లీవ్స్ యాడ్ చేసేసామండి. ఇక వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేద్దామండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే సరిపోతే ఏం లేదండి. మేము కొద్దిగా ఉప్పు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. మన టేస్ట్ని అనుసరించి 1 స్పూన్ వరకు యాడ్ చేసామండి రెడ్ చిల్లీ పౌడరు. ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేద్దామండి. తక్కువ ఆయిల్తో మనం ఈ ఫ్రైని రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మన ఫ్రై రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా తయారు చేసామండి ఈ ఫ్రైని. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. బాయిల్డ్ కర్రీ